ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వాలు, నేతలు, మంత్రుల పర్యటనల సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగడం చూస్తూనే ఉంటాం. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం ఇలా ముందస్తు అరెస్టులు చేయడం, గృహ నిర్బంధాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉంటామని ముందే చెప్పింది. ఇందుకు విరుద్ధంగా ఓ ఘటన చోటు చేసుకోవడంతో ఏకంగా మంత్రి నారా లోకేష్ క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సీఎం చంద్రబాబు ఇవాళ రాయలసీమలోని మడకశిర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి పోలీసులు ఎప్పటిలాగే స్థానిక కమ్యూనిస్టు నేతల్ని, ప్రజా సంఘాల వారిని ముందస్తు అరెస్టులు చేసేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే స్పందించిన లోకేష్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయా నేతల్ని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. లోకేష్ అందరితో ఆగలేదు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ఎక్స్ లో ఓ ట్వీట్ కూడా పెట్టారు. ఇందులో సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. గత 5 ఏళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసుల తీరు మారలేదన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వబోమని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామన్నారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులని లోకేష్ కోరారు. అంతేకాదు, ఈ ముందస్తు అరెస్టులపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వానికి రాసిన లేఖను కూడా తన క్షమాపణ పోస్టుకు లోకేష్ జత చేశారు.